శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం పర్యటనకు బయలుదేరారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. షర్మిల పర్యటనలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఇచ్చాపురంలో వైఎస్ ప్రజాప్రస్థాన స్తూపం దగ్గర షర్మిల నివాళులర్పించనున్నారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు. ఇచ్చాపురంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బాధ్యతలు చేపట్టగానే టీడీపీ, వైసీపీ సర్కార్పై పదునైన విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇచ్చాపురం టు ఇడుపులపాయ రూట్నే షర్మిల ఎంచుకున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల విశాఖకు చేరుకున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఆమె యాత్ర ప్రారంభించనున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మంజం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగనుంది. రేపు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో షర్మిల పర్యటిస్తారు. ఆయా జిల్లాల్లోని స్థానిక నేతలతో సమావేశమవుతారు. గురువారం కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజల ముందుకు వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. ప్రతిరోజు 2 లేదా 3 జిల్లాలు కవర్ చేసేలా షర్మిల షెడ్యూల్ ప్రిపేర్ అయింది. ఈ నెల 31న కడప జిల్లా ఇడుపులపాయలో షర్మిల జిల్లాల పర్యటన ముగుస్తుంది.